రైట్ టైంకి కనుక రైట్ డెసిషన్ డాక్టర్ ఎంత చెప్తున్నా సరే తీసుకోకపోతే ఆ నెగ్లిజెన్స్ కాస్ట్ అసలు ఎంత ఉంటుందంటే తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది. సో రవికాంత్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో చాలామందిని మీరు చూసుంటారు, చాలామందికి మీరు చెప్తూనే ఉంటారు ఇది మంచిది, రైట్ టైంలో ఈ ఆపరేషన్ చేయించుకోండి అని. ఇంకా ఉంటారండి పేషెంట్స్ స్ట్రాంగ్గా యాడమెంట్గా మేము చేయించుకోండి, తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదన్నట్టు అప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి వస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చాలా సర్వసాధారణం, చాలా ఇది ఏ ఆపరేషన్కైనా కానీ ఏ ట్రీట్మెంట్కైనా వర్తిస్తుందండి. ఎమోషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే ప్రభుత్వాలనే కూల్చేస్తుంది. ఒక చిన్న ఎమోషన్, ఇప్పుడు తెలంగాణ అనే ఎమోషన్ ఒక ప్రభుత్వాన్ని అలాగే ఒక భయం అనే ఎమోషన్. సో ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా అదొక ఎమోషన్, వైట్స్ ఫస్ట్ అనేది. సో ఆ ఎమోషన్తో ఆటలాడితే యూజువల్గా గెలవలేమండి. సో ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడు, వాడికి ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చూడగానే వాడికి పరిగెట్టడం ఇట్స్ ఎన్ ఎమోషన్, భయం. నువ్వు ధైర్యంగా ఉండాలి, వచ్చి పొడిపించుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, దట్స్ నాట్ హ్యాపెనింగ్, దట్ వోంట్ హ్యాపెన్. అలాగే ఒక పేషెంట్, అడల్ట్ పేషెంట్, పెద్ద పేషెంట్స్ కూడా, పెద్ద వయసు ఉన్న పేషెంట్స్ కూడా ఒక ఆపరేషన్ అంటే చిన్నపిల్లోడు ఇంజెక్షన్ అంటే పరిగెట్టినట్టే పరిగెడతారు. మనసులో, బయట పరిగెట్టకపోయినా మనసులో వింటారు, అన్నీ వింటారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు, నో ఆపరేషన్, నథింగ్ డూయింగ్, నాకు భయం. అది బయటికి చెప్పరు, వాళ్ళు ఇంకా పారిపోతూ ఉంటారనమాట. సో అలా చాలాసార్లు చూస్తుంటాం. ఇప్పుడు పసర సంచిలో రాయి ఉంటుంది, కుడి పక్క నొప్పి వస్తుంటుంది. ఏమండి, ఎడం పక్క నొప్పి వస్తే చేయక్కర్లేదు, కుడి పక్క వస్తే చెయ్యాలి, మీరు అశ్రద్ధ చేస్తున్నారు, ప్రాణాన్ని మీదకి వస్తుందని చెప్పినా కానీ భయం, చేయరు, వాళ్ళు రారు. వాళ్ళకి బాగా నొప్పి పెరిగి తప్పని పరిస్థితి కొంతమంది వస్తారు. చాలామంది 100కి 90 పాళ్ళు ఆ భయాన్ని అధిగమించి వచ్చేస్తారు. ఒక 10% మాత్రం రారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఇంకా నరకం అనుభవిస్తున్న టైంలో వస్తారు. ఇదేంటి, సంవత్సరం కింద 2 ఏళ్ళ కింద ఈజీగా ఉన్నప్పుడు చేసుకుంటే పావు గంటలో అయిపోయే ఆపరేషను ఇప్పుడు గంటన్నర చేయాలి. గంటన్నర మత్తులో ప్రాణహాని ఎక్కువ ఉంటుంది. పావు గంటలో అయిపోయే ఆపరేషన్, 5 నిమిషాలు పోయే ఆపరేషన్ని మనం 2 గంటలు చేసుకుంటే అది తప్పే కదా, రిస్కే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హై రిస్క్ సర్జరీల్లో అస్సలు ముందుకు రారు. ఫర్ ఎగ్జాంపుల్ బేరియాట్రిక్ సర్జరీ, 150 కేజీలు ఉండే ఆయుసు ఉన్న పేషెంట్ ఉంటారు. బేరియాట్రిక్ అనగానే వాళ్ళకి తెలియని భయం. ఒక పేషెంట్ వచ్చారు ఇలాగే, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆపరేషన్ కన్నా పెట్టుకోగలిగే మినిమం స్తోమత ఉంది. అంటే ఒక 2 లక్షలు మెటీరియల్సే అవుతాయి, 2.5, 3 లక్షల వరకు వాళ్ళు పెట్టుకోగలిగే పరిస్థితే ఉంది. కానీ భయంతో రాలేదు. 2 ఏళ్ల కింద నా దగ్గరికి వచ్చారు. ఏమై చేయించుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా, నీ ఎత్తుకి 50 కేజీలే ఉండాలి, 150 ఉన్నావు, 100 కేజీలు ఎక్కువ ఉన్నావు, నువ్వు చేసుకోవాలి. లాజిక్ డజంట్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎమోషన్. ఎమోషన్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ లాజిక్. సో తెలివైన వాళ్ళు అయితే మాత్రం ఆ లాజిక్తో దాంట్లో ఆ ఎమోషన్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఈ పేషెంట్కి ఆ ఎమోషన్ డామినేట్ చేసేసరికి నేను చచ్చిపోతానేమో అని చేయించుకోలేదు. తర్వాత అలాగే 1 to 2 years ఆ ఓవర్ వెయిట్తో టైంపాస్ చేసి చివరికి ఒకసారి ఆయాసం బాగా వచ్చేసి గుండె తట్టుకోలేక, ఊపిరితిత్తులు తట్టుకోలేక ఓవర్ వర్క్ చేసి అదే టైంలో చిన్న జలుబు దగ్గు వచ్చినా కానీ ఆ ఆయాసం పెరిగిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి కరెక్ట్గా 2.5 రోజులు ఉన్నారు. 2.5 లక్షలు బిల్ అయింది. ఐసీయూలో పెట్టి, ఆక్సిజన్ పెట్టి, ఎన్ఐవి అని కంటిన్యూస్ హై ఫ్లో ఆక్సిజన్ పెట్టి, కొన్ని మందులు ఇచ్చి టెంపరీగా చేసింది ఏంటి, 150 కేజీలు తగ్గల, గుండె మీద ఒత్తిడి తగ్గల, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి తగ్గల. సో టెంపరీగా కంటి తుడుపు చర్యలాగా ఆయాసంలోంచి కొంతవరకు బయటపడేసి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆయాసం, అంటే ప్రాణం పోయేంత ఆయాసం కాదు. ఇక్కడ లైఫ్ సేవ్ అయింది, కానీ లైఫ్ సేవ్ అయింది, లైఫ్ టైం సేవింగ్స్ పోయినాయి. తన దగ్గర ఉన్న అప్పు చేసి 2.5 లక్షలు, 2.5 రూపాయలు వడ్డీకి అప్పు చేసి అక్కడ కట్టేశారు. ఇప్పుడు అసలు ట్రీట్మెంట్కి డబ్బులు లేవు. సో ఇప్పుడు చేయించుకోవాలని ఉంది. ఎందుకు, ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉంది, ఆయాసం బాగా వస్తుంది, 4 అడుగులు వేయలేకపోతుంది, బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీకి అదే 2.5 లక్షలు దాచిపెట్టుకుని ఉండుంటే, బేరియాట్రిక్ సర్జరీ అయిపోయింటే 100 కేజీలు తగ్గును. ఇప్పటికి 100 కేజీలు తగ్గితే 40 ఏళ్ళు ఆయుష్ వచ్చును. ఇప్పుడు అక్కడ ఐసీయూలో పెట్టిన 2 లక్షలు మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినాయి. దానివల్ల ఈవిడికి ఏం బెనిఫిట్ జరగల. ఆ క్షణం ప్రాణం కాపాడింది. ఇప్పుడు మళ్ళీ ప్రాణం నిలబడాలంటే బరువు తగ్గితే కానీ అవుతుంది. బరువు తగ్గే ట్రీట్మెంట్కి తనకి ఇప్పుడు మనం చేయగలుగుతాం. ఎంతవరకు తగ్గగలుగుతాం,
ఇంకొక 1,00,000 తగ్గించగలుగుతాం, మనం ఏదైనా శాంపుల్స్ తేగలుగుతాం, మనం చేయగలిగింది మొత్తం అన్ని పాపం మొత్తం ఎదురు వెళ్ళి పెట్టి లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయటం అంటే ఎప్పుడో ఒకసారి కొంతమందికి కానీ చేయలేము. అలా చాలామంది ఉంటున్నారు, ఒకళ్ళిద్దరికైతే చేయొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఆ ఎమోషన్ అనేది ఈజ్ కిల్లింగ్ ద పేషెంట్స్, అది వాళ్ళకి తెలియట్లేదు. సో మొన్న ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇట్లానే నెగ్లిజెన్స్ వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్, చిన్న సర్జరీ, ఆవిడ ప్రాణాలు పోవడం మనం చూసాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్. సో నెగ్లిజెన్స్ వల్ల ఇట్ ఈస్ మైట్ బీ ఎఫెక్టింగ్ ది కాస్ట్ ఆఫ్ దియర్ లైఫ్, ఆర్ జస్ట్ చిన్న డబ్బులతో అయిపోయేది బాగా స్పెండ్ చేసి కూడా ప్రయోజనం లేని పరిస్థితి దాకా తీసుకెళ్ళడం అనవసరం. సో ఆల్వేస్ డాక్టర్ నమ్మకంతో డాక్టర్ చెప్పింది మనం ఫాలో అవ్వడం చాలా 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 బెటర్. వండర్ఫుల్ సార్. అంటే ఆ పేషెంట్ కూడా అండి గాల్ బ్లాడర్ ఆపరేషన్లో చేయించుకోకపోవటం వల్ల చనిపోయారు. అంటే చాలా అరుదండి అట్లా జరగటం, చనిపోయే వరకు వెళ్ళదు. నేను 10-20 ఏళ్ళలో ఒకళ్ళనే చూశాను అలాగా. కానీ ఆ ఒకళ్ళే మన ఫ్యామిలీ మెంబర్ అయితే ఎంత బాధ ఉంటుంది. నీకు రాయి ఉంది, నొప్పి ఉంది, దాన్ని లేట్ చేసుకుని ఇరుక్కుని పచ్చకామర్లు వచ్చే వరకు ఎందుకు ఉంచుకోవాలి? కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఆపరేషను అవసరం లేకుండా చేయటం అటు డాక్టర్ వైపు నుంచి కానీ పేషెంట్ వైపు నుంచి కానీ ఎంత తప్పో, బాగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోకుండా వెళ్ళిపోవటం కూడా అంతే తప్పు. బాగా అవసరం ఉన్నదని ఎవరు డిసైడ్ చేయాలి అంటే ట్రస్ట్ వర్తీ డాక్టర్. మీ ఏమైనా ఎనర్జీస్ అంతా ట్రస్ట్ వర్తీ డాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి పెట్టుకోవాలి. ఇంకొకసారి అక్కడికి వెళ్ళాక బ్లైండ్గా పాటించేసారు వాళ్ళు. రైట్ సార్, వెరీ వెల్ సెడ్.